నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇరాన్ సైన్యాన్ని అదుపులోకి తీసుకున్నారు కువైట్ సైనికులు అన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ దీనికి సంబంధించి ఇరాన్ రాయబారిని పిలిపించి గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరపున సహాయ విదేశాంగ మంత్రి అహ్మద్ సులేమాన్ ఆల్ మాషానా గారు కువైట్లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబారి మహమ్మద్ తొటంచీని పిలిపించి ఆయనకు అధికారిక నిరసన పత్రాన్ని అందజేశారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనుబంధంగా ఉన్న ఒక సాయుధ బృందం బోబియాన్ ద్వీపంలోకి చొరబడడం మరియు కువైట్ సాయుధ దళాలతో వారు తలపడడాన్ని నిరసిస్తూ ఈ నిరసన తెలిపారు. ఈ శత్రుపూరిత చర్యను కువైట్ తీవ్రంగా ఖండిస్తూ ఉందని చెప్పేసి విదేశాంగ మంత్రి గారు పునరుద్ఘాటించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ తక్షణమే మరియు బేషరతుగా ఇటువంటి చర్యలను విరమించుకోవాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. కువైట్ సార్వభౌమాధికారాన్ని బహిరంగంగా ఉల్లంఘించడం, అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్య సమితి చార్టర్ మరియు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 2817 2026ను తీవ్రంగా ఉల్లంఘించడం వంటి ఈ చర్యను ఇరాన్ పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం కువైట్ తన పూర్తి ఆత్మరక్షణ హక్కును కలిగి ఉందని, అలాగే తన సార్వభౌమత్వాన్ని మరియు కువైట్లోని పౌరులు మరియు ప్రవాసుల భద్రతను కాపాడడానికి అన్ని తగిన చర్యలు తీసుకుంటూ ఉందని చెప్పేసి కువైట్ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి గారు ఇది తెలపడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ రాయబారిని పిలిపించి ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా సరే కానీ ఇరాన్ తన యొక్క తీరును మార్చుకోవడం లేదనమాట. ప్రస్తుతం తాను ఎలా నాశనం అయిపోయానో చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాలను కూడా నాశనం చేయాలని చెప్పేసి ఇరాన్ కంకణం కట్టుకుందని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు మరియు విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.